ఇక అమరావతికి భూములిచ్చిన రైతులకు పన్ను మినహాయింపునిచ్చినందుకు ఏపీ మంత్రి నారాయణ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. తమకు కేటాయించిన స్థలాల్ని రైతులు అమ్ముకుంటే సంపద నుంచి మినహాయింపు పన్ను లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషి ఫలించిందన్నారు మంత్రి నారాయణ. కేంద్రం తన బడ్జెట్ని యాక్చువల్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో అమరావతిలో ల్యాండ్ పూల్కి ఇచ్చిన రైతు సోదరులకు ఈరోజు క్యాపిటల్ గెయిన్స్ యొక్క మినహాయింపునిచ్చారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ అమరావతిలో రాజధాని కట్టడానికి కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని రైతులు ఇవ్వటం అందరికీ తెలిసిందే. ఇది ప్రపంచ రికార్డు. కేవలం ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఒక్క పిలుపుతో యాక్చువల్గా 58 రోజులు ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇచ్చి యాన్యుటీ కానీ, పెన్షన్స్ కానీ, తర్వాత ఉచితంగా హెల్త్ కార్డులు కానీ, అదేవిధంగా ఉచితంగా వైద్యం, స్కాలర్షిప్లు అన్నీ కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇచ్చారు. అయితే రైతు సోదరులు మొదటి నుంచి ఒకటి అడుగుతూ వచ్చారు, మాకు క్యాపిటల్ గెయిన్స్ బెనిఫిట్ చేయండి. ఫస్ట్ టైం సేల్కి మాకు క్యాపిటల్ గెయిన్స్ లేకుండా చేయమని రిక్వెస్ట్ చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు కేంద్రానికి లెటర్ రాయటం, తర్వాత సుజనా చౌదరి గారు ఫాలోఅప్ చేయటం, రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ప్రధాని కలిసినప్పుడు కూడా ప్రధాని కూడా రిక్వెస్ట్ చేశారు. ప్రధాని గారు కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీన్ని ప్రస్తావించి, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 58 రోజుల్లో 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు.